కల్కి మూవీని చూసి బయటకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్కి సినిమాని థియేటర్‌లో చూస్తూ బయటకొస్తున్నారు. ప్రస్తుతం కల్కి సినిమాని మరి దేశంలోని ప్రముఖులకి ప్రత్యేక షోస్ వేసి చూపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులకి కూడా ఏపీలో ప్రత్యేకమైనటువంటి షోస్‌ని వేసినట్టుగా తెలుస్తోంది. సో, మన ఏపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్కి సినిమాని చూడాలని ఆయన్ని ప్రత్యేకంగా కోరడంతో జగన్ ఈ షోకి హాజరయ్యారట. నిర్మొహమాటంగానే తన సభ్యులతో కలిసి మరి కల్కి సినిమాని థియేటర్‌లో చూశారు. కల్కి సినిమా చాలా చాలా అద్భుతంగా ఉందని టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో తన ఫెయిల్యూర్ అయిపోయినా మరి ఇలాంటి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా జనాల్లో ఉండడానికే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే 'ప్రభాస్' సినిమా బావుందని అందరూ చూడాల్సిందిగా అయితే చెప్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ని పాటించిన టీమ్‌కి కూడా శుభాకాంక్షలని, ఇది ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు సాధించే రేంజ్‌కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా విషెస్‌ని అందించారు జగన్మోహన్ రెడ్డి. సో, జగన్మోహన్ రెడ్డి విషెస్ అందించడంతో అందరూ కూడా థాంక్స్ చెప్తున్నారు. సినిమాని చూసిన ఆడియన్స్‌కి కల్కి పురాణం ప్రకారం అసలు కల్కి ఎవరన్నది తెలుసుకోవాలనే ఆసక్తి వస్తుంది కాబట్టి పురాణాలు, అంతేకాకుండా వాటికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలతో కల్కి గురించి ఉంటుంది. అధర్మం అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తారని పురాణాలు చెప్తోంది. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిసిపోయాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శంభలలో జన్మిస్తారని కథ చెప్తోంది. కాబట్టి ఈ కథా విశేషాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయట.